వైరల్ ఫీవర్ రకాలు లక్షణాలు ఏమిటి, కారణాలు ఏమిటి, చికిత్స విధానం గురించి తెలుసుకుందాం. వైరల్ ఫీవర్. వైరల్ ఫీవర్ అనేది వివిధ రకాల వైరల్ ఇన్ఫెక్షన్ల వలన కలిగే జ్వరానికి ఉపయోగించే పదం. సగటు మానవ శరీర ఉష్ణోగ్రత సుమారు 98.4 డిగ్రీల ఫారెన్హీట్ 37.1 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఈ సగటు విలువకు మించిన ఉష్ణోగ్రత యొక్క ఏదైనా డిగ్రీని సాధారణంగా జ్వరంగా పరిగణిస్తారు. వైరల్ ఫీవర్ కొన్ని ఇన్ఫెక్షన్లలో తక్కువ గ్రేడ్ 100 డిగ్రీల ఫారెన్హీట్ కంటే తక్కువ ఉండవచ్చు, మరియు డెంగ్యూ మొదలైన వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఇది హై గ్రేడ్ 100 డిగ్రీల ఫారెన్హీట్ కంటే ఎక్కువ ఉండవచ్చు. వైరల్ ఫీవర్ సాధారణంగా తీవ్రమైనది మరియు సీజన్ మార్పుల సమయంలో మరింత సాధారణం. ఉదా. చాలా వైరల్ ఇన్ఫెక్షన్ల వైరల్ ఫీవర్ వ్యవధి 3 నుండి 5 రోజులు. అయితే కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్లలో జ్వరం 14 రోజుల వరకు ఉంటుంది. వైరల్ జ్వరాన్ని సాధారణంగా ఒక వ్యాధి లేదా అస్వస్థతగా పరిగణించరు, అయితే ఇది అంతర్లీన వైరల్ ఇన్ఫెక్షన్స్ వలన వస్తుంది. పిల్లలు మరియు బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులలో కూడా ఇది సర్వసాధారణం. వైరల్ యాంటిజెన్లతో మీ శరీరం చేసే పోరాటం నుండి జ్వరం వస్తుంది మరియు వైరల్ ఇన్ఫెక్షన్ అభివృద్ధి చెందుతుంది. మీకు జ్వరం ఉంటే దానిని నిర్లక్ష్యం చేయకూడదు. ఇన్ఫెక్షన్ను నిర్ధారించడానికి మరియు గుర్తించడానికి మీరు వైద్య సహాయం తీసుకోవాలి. ఒకవేళ మీకు జ్వరం వచ్చినట్లయితే మా వైద్య నిపుణుల బృందాన్ని సంప్రదించాలని మేం సిఫారసు చేస్తున్నాం. వైరల్ ఫీవర్ యొక్క లక్షణాలు ఏమిటి? వైరల్ జ్వరానికి సంబంధించిన లక్షణాలు వైరల్ ఇన్ఫెక్షన్స్ రకాన్ని బట్టి మారవచ్చు మరియు వ్యక్తికి మారవచ్చు. వైరల్ ఇన్ఫెక్షన్లలో ఎక్కువ భాగానికి సంబంధించిన సాధారణ వైరల్ ఫీవర్ లక్షణాలు ఈ క్రింది వాటిని కలిగి ఉంటాయి. హై గ్రేడ్ జ్వరం 103 నుండి 104 డిగ్రీల ఫారెన్హీట్ వరకు వెళ్ళవచ్చు. తలనొప్పి, తేలికపాటి నుంచి తీవ్రమైన గొంతు నొప్పి, ముక్కు కారడం, కండరాల నొప్పి మరియు కీళ్ల నొప్పి, నిర్జలీకరణం డిహైడ్రేషన్, డయేరియా, పొత్తికడుపు నొప్పి, వికారం, వాంతులు, అలసట, కళ్ళు తిరగడం, చలి, కళ్ళు ఎర్రబారడం, ముఖవాపు, చర్మంపై దద్దుర్లు, ఆకలి లేకపోవడం. పైన పేర్కొన్న చాలా లక్షణాలు బాక్టీరియల్ జ్వరాలలో కూడా ఉండటం గమనార్హం. వైరల్ జ్వరం రోగనిరోధక వ్యవస్థపై దాడి చేస్తుంది మరియు చికిత్స చేయకుండా వదిలేస్తే ఇది సెకండరీ ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్కు దారితీస్తుంది. అధిక గ్రేడ్ జ్వరం 103-104 డిగ్రీల ఫారెన్హీట్ వంటి తీవ్రమైన లక్షణాలు ఉన్నప్పుడు తక్షణ వైద్య సంరక్షణ అవసరం అవుతుంది. సాధారణంగా వైరల్ జ్వరం నిర్ణీత కాలపరిమితిలో దానంతటా అదే తగ్గిపోతుంది మరియు వైరస్ యొక్క చక్రం దాని ముగింపుకు సమీపిస్తున్న కొద్దీ లక్షణాలు క్రమంగా తగ్గుతాయి. అయినప్పటికీ లక్షణాలు కొనసాగితే లేదా పెరుగుతూ ఉంటే మీరు మీ వైద్యుడిని సంప్రదించాలి మరియు వైద్య సలహా తీసుకోవాలి. వైరల్ ఫీవర్ యొక్క లక్షణాలపై తదుపరి మార్గదర్శకత్వం కొరకు మీరు మా వైద్య సంరక్షణ నిపుణులను సంప్రదించవచ్చు మరియు వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవటానికి సలహా ఇవ్వవచ్చు. వైరల్ జ్వరానికి కారణం ఏమిటి? వైరల్ యాంటీజెన్లతో రక్షణాత్మక యంత్రాంగంగా పోరాడుతున్నప్పుడు శరీరంలో ఉత్పత్తి అయ్యే పైరోజన్ల వల్ల వైరల్ జ్వరం వస్తుంది. శరీరంపై దాడి చేసే వైరస్ రకాన్ని బట్టి వైరల్ జ్వరానికి కారణాలు మారవచ్చు. వైరల్ జ్వరం ఉన్న వ్యక్తి, క్రియాశీల వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి లేదా క్యారియర్ వైరల్ జ్వరం యొక్క లక్షణాలను కలిగి ఉండకపోవచ్చు, కానీ వైరస్ను మోస్తున్న వ్యక్తితో సన్నిహితంగా రావడం ద్వారా ఒక వ్యక్తి నుండి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. వైరస్ సోకిన వ్యక్తి నుంచి వైరస్ ఉన్న డ్రాప్లెట్స్ను పీల్చడం ద్వారా కూడా వైరల్ ఫీవర్ వ్యాప్తి చెందుతుంది. వైరల్ జ్వరానికి సీజనల్ ఫ్లూ అత్యంత సాధారణ కారణం. వైరల్ సోకిన వ్యక్తితో ఆహారం లేదా పానీయాలను పంచుకోవడం కూడా వైరల్ జ్వరాన్ని వ్యాప్తి చేస్తుంది. కలుషితమైన నీరు కూడా వైరల్ జ్వరానికి, మరి ముఖ్యంగా పిల్లల్లో ఒక కారణం. కీటకాలు, దోమలు మరియు టిక్స్ మరియు ఎలుకలు కాటు వల్ల ఈ జంతువులు, కీటకాల నుంచి వైరల్ జ్వరాన్ని కలిగించే మానవులకు వైరస్ వ్యాప్తి చెందుతుంది. డెంగ్యూ, యెల్లో ఫీవర్, జికా మరియు చికున్గున్యా అనేవి జంతువులు, కీటకాల ద్వారా వ్యాప్తి చెందే వైరల్ ఇన్ఫెక్షన్లు. రక్త మార్పిడి సమయంలో మాదక ద్రవ్యాలు వినియోగించే వ్యక్తితో రక్త మార్పిడి కూడా వైరల్ జ్వరానికి దారితీస్తుంది. వైరల్ జ్వరాన్ని ఎలా నిర్ధారణ చేస్తారు? వైరల్ ఫీవర్ మరియు బాక్టీరియల్ ఫీవర్ లక్షణాలలో సారూప్యత కారణంగా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేదు అని నిర్ణయించడం సవాలుగా ఉంటుంది. అలాగే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వైరల్ జ్వరానికి సెకండరీ ఇన్ఫెక్షన్గా సంభవించవచ్చు. కాబట్టి టైమ్ లైన్ మరియు లక్షణాల యొక్క తీవ్రతను అర్థం చేసుకోవడం కొరకు మీ వైద్యుడు మిమ్మల్ని కొన్ని ప్రాథమిక ప్రశ్నలు అడుగుతారు. వైరల్ ఫీవర్ యొక్క చరిత్ర, ఆరోగ్య స్థితి, రోగలక్షణాలు మెరుగుపడటం లేదా క్షీణించడం మరియు అదనపు టెస్టింగ్ యొక్క అవసరాన్ని తగ్గించడానికి ఈ ప్రశ్నలు వైద్యుడికి సహాయపడతాయి. ఇంకా అతను రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, కఫ పరీక్షలు, స్వాబ్ పరీక్షలు లేదా నిర్దిష్ట వైరల్ యాంటీజెన్లు లేదా యాంటీబాడీ పరీక్షలు వంటి రోగనిర్ధారణ పరీక్షలను ఆదేశించవచ్చు. వైరల్ ఫీవర్ యొక్క రోగనిర్ధారణను ధృవీకరించడం కొరకు మీ వైట్ బ్లడ్ కౌంట్ WBC లను టెస్ట్ చేయమని మిమ్మల్ని అడగవచ్చు. డెంగ్యూ
మలేరియా, టైఫాయిడ్ లేదా చికున్గున్యా కోసం కూడా పరీక్షలను వైద్యుడు ఈ అంటువ్యాధులను రూల్ అవుట్ చేయటానికి సిఫారసు చేయవచ్చు. తీవ్రమైన సంక్రమణ సందర్భంలో ఏదైనా ఇతర ఇన్ఫెక్షన్స్ లేవు అని నిర్ధారించటానికి సిటీ స్కాన్ లేదా ఛాతీ ఎక్స్రే చేయించుకోవాలని కూడా డాక్టర్ సలహా ఇవ్వవచ్చు. మొత్తం మీద రోగనిర్ధారణ లక్షణాలపై ఆధారపడి ఉంటుంది, కాబట్టి మీరు మీ ఆరోగ్య పరిస్థితి గురించి సరైన సమాచారాన్ని అందించాలి. మీరు మా స్పెషలిస్ట్ వైద్యులను సంప్రదించవచ్చు. నిపుణులైన మా వైద్యులు తక్కువ పరీక్షలతో రోగనిర్ధారణ చేస్తారు. వైరల్ జ్వరాలకు ఏ విధమైన చికిత్స చేస్తారు? వైరల్ ఫీవర్ చికిత్స అనేది వైరల్ ఇన్ఫెక్షన్ రకం మరియు లక్షణాల తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా వైద్యులు తక్కువ గ్రేడ్ వైరల్ జ్వరానికి పారాసిటమాల్ లేదా ఇబుప్రోఫెన్ వంటి మందులను సూచిస్తారు. గోరువెచ్చని నీటితో స్నానం చేయటం మరియు ఎలక్ట్రోలైట్ ద్రావణాన్ని త్రాగడం కూడా కండరాల నొప్పులు, అలసట, విరేచనాలు మొదలైన వాటికి చికిత్స చేయడానికి సహాయపడతాయి. అధిక గ్రేడ్ జ్వరం కొరకు అసౌకర్యాన్ని తగ్గించడం కొరకు మీ వైద్యుడు పారాసిటమాల్ యొక్క అధిక మోతాదును మరింత తరచుగా ప్రతి 4 నుండి 6 గంటలకు తీసుకోవాలని సిఫారసు చేయవచ్చు. మీ వైద్యుడిని సంప్రదించకుండా సిఫారసు చేయబడ్డ చికిత్సలను నిలిపివేయరాదు. జ్వరాన్ని తగ్గించడానికి మరియు తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న రోగులకు సాధారణ పరిధికి దగ్గరగా తీసుకురావడానికి పారాసిటమాల్ను ఇంట్రావీనస్గా ఇంజెక్ట్ చేయవచ్చు. ఏదైనా ద్వితీయ బాక్టీరియా ఇన్ఫెక్షన్లను నిరోధించడానికి మీ వైద్యుడు కొన్ని యాంటీబయాటిక్స్ను కూడా సిఫారసు చేయవచ్చు మరియు వాటిని నిర్దిష్ట మోతాదు, ఫ్రీక్వెన్సీ మరియు కాలవ్యవధి వద్ద కూడా తీసుకోవాలి. లక్షణాల నుండి ఉపశమనం పొందడానికి ప్రజలు తరచుగా స్వీయ వైద్యం, వారికి వారే వైరల్ ఫీవర్ మందులను కొని వాడతారు. అయినప్పటికీ స్వీయ ఔషధాలు ప్రమాదకరమైనవి, ఎందుకంటే ఇది తీవ్రమైన సంక్లిష్టతలకు లేదా తప్పుడు ఔషధాల వాడకానికి దారితీస్తుంది. సరైన రోగనిర్ధారణ మరియు తగిన చికిత్సా విధానాల కొరకు మీరు వైద్యుడిని సంప్రదించాలి మరియు తక్షణ వైద్య సంరక్షణ పొందాలి. వైరల్ జ్వరాన్ని ఎలా నివారించాలి? చికిత్స కంటే నివారణ మంచిది వైరల్ జ్వరానికి కూడా వర్తిస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్లు వైరల్ జ్వరానికి కారణమవుతాయి, కాబట్టి వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి దూరంగా ఉండటం వల్ల వైరల్ జ్వరం బారిన పడకుండా మిమ్మల్ని కాపాడుతుంది. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం అనేది ముఖ్యమైన నివారణ చర్య. మీ చేతులను తరచుగా కడుక్కోవడం, మీ చేతులను శానిటైజ్ చేయడం, మీ ముఖం లేదా ముక్కును తాకకుండా ఉండటం, ప్రతిరోజు మీ దుస్తులను మార్చడం, వైరస్ వ్యాప్తి మరియు వైరల్ జ్వరాన్ని నిరోధించడం కొరకు మీ ఆహారం, పానీయాలు మరియు వస్తువులను ఇతర వ్యక్తులతో పంచుకోవడం చేయరాదు. ఆరోగ్యకరమైన మరియు వెచ్చని ఆహారాన్ని తినడం వల్ల వైరల్ ఫీవర్ వచ్చే అవకాశాలను తగ్గించడానికి సహాయపడుతుంది, ఎందుకంటే వైరస్లు చల్లని లేదా సాధారణ ఉష్ణోగ్రతల్లో పెరుగుతాయి. ఇంకా వైరల్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా మీ ఆహారంలో రోగనిరోధక శక్తిని పెంచే మందులు మరియు పోషకమైన సప్లిమెంట్లను జోడించవచ్చు. ఫ్లూ టీకాలు పొందడం అనేది వైరస్ బారిన పడకుండా నిరోధించడానికి మరొక ముఖ్యమైన నివారణ చర్య మరియు ఫలితంగా ప్రతి సంవత్సరం వైరల్ జ్వరాన్ని నిరోధిస్తుంది. దోమతెరలు ఉపయోగించడం మరియు పూర్తిగా ఉన్న దుస్తులను ధరించడం వల్ల డెంగ్యూ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే దోమకాటు నుంచి మిమ్మల్ని రక్షించడానికి సహాయపడుతుంది. వైరల్ జ్వరాన్ని తగ్గించటానికి ముందస్తుగా రోగనిర్ధారణ మరియు చికిత్స దోహదపడుతుంది కనుక అవసరమైనప్పుడు మీరు వైద్య సంరక్షణ పొందాలి. ఇంకా ఎప్పుడు వైద్యులను సంప్రదించాలి? వైరల్ జ్వరాలలో ఎక్కువ భాగం స్వీయ పరిమితి మరియు అధిక గ్రేడ్ జ్వరం లేదా తీవ్రమైన లక్షణాలతో సంబంధం కలిగి ఉండవు. అయితే ఉష్ణోగ్రత 103 డిగ్రీల ఫారెన్హీట్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే మీరు వైద్య సహాయం తీసుకోవాలి మరియు వైద్యుడిని సంప్రదించాలి. అదేవిధంగా శిశువులలో జ్వరం 100.4 డిగ్రీల ఫారెన్హీట్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే వైద్య సంరక్షణ తీసుకోవాలి. అదనంగా శిశువులలో వైరల్ జ్వరం 2 వారాల కంటే ఎక్కువ ఉంటే లక్షణాలు స్వల్పంగా ఉన్నప్పటికీ మీరు వైద్యుడిని సంప్రదించాలి. ఇది తీవ్రమైన అంతర్లీన ఇన్ఫెక్షన్ను సూచిస్తుంది. అదనంగా మీరు లేదా మీ బిడ్డ దిగువ పేర్కొన్న ఏవైనా లక్షణాలను ఎదుర్కొన్నట్లయితే మీరు వైద్య సహాయం తీసుకోవాలి మరియు వైద్యుడిని చూడాలి. డిస్ప్నియా, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం, ఛాతీ నొప్పి, తీవ్రమైన తలనొప్పి, తీవ్రమైన పొత్తికడుపు నొప్పి, తరచుగా వాంతులు లేదా విరేచనాలు కావడం, దద్దుర్లు తీవ్రతరం కావడం, మెడ నొప్పి, తీవ్రమైన నిర్జలీకరణం. సొంత వైద్యం చేయకపోవడం మంచిది. మీరు లక్షణాలను ఖచ్చితంగా నిర్ధారించాలి, తద్వారా దానికి అనుగుణంగా ఒక నిర్దిష్ట చికిత్స ఇవ్వబడుతుంది. రోగనిర్ధారణలో ఆలస్యం లేదా డాక్టర్ కన్సల్టేషన్ ఆలస్యం అయితే ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. మొదటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని చూడటం ఉత్తమ విధానం. వైరల్ ఫీవర్ యొక్క రకాలు. వైరల్ ఫీవర్ యొక్క రకాల యొక్క వర్గీకరణ, వ్యాప్తి చెందే విధానం, వ్యాధి యొక్క తీవ్రత, శరీర అవయవ ప్రభావితము మొదలైన వివిధ కారకాలపై ఆధారపడి ఉంటుంది.